ఏంటి లేదు. డాక్టర్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు సీరియల్ రోల్స్ సీరియల్‌లో నటిస్తున్న వాళ్ళ రోల్స్, పాత సినిమాల్లో ఉన్న ఒక నెగెటివ్ క్యారెక్టర్ రోల్స్‌ని రీల్స్‌గా హావభావాలతోటి యాక్ట్ చేసి చూపిస్తుంటే, యాక్ట్ చేసి పోస్ట్ చేస్తుంటే, మురిసిపోతున్న తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. చానా పెద్ద సో, తప్పది. వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ ఏజ్‌కి మించి కొన్ని అర్థం చేసుకోవాల్సొస్తుంది. ఆ ప్రాసెస్‌లో వాళ్ళకి చాలా చిన్న ఏజ్‌లోనే అర్థమైపోతున్నాయి. అవునవును. సో, దీనికి కారణం ఏంటి? ఇదే మేడం. ఏంటే ఒక రకంగా చెప్పాలంటే వల్గారిటీకి ఎక్స్‌పోజర్ ఎక్కువైతుంది. హ్మ్. ప్లస్ మన డైట్ విషయంలో గాని, అంటే డైట్ అంటే మేడం ఇప్పుడు మనం తీసుకునే ఆహారము ఒక 1/6 ఓకే. ఆరో వంతులు ఒక వంతు మెదడుకు పోతది. ఓకే. అందుకని మనం ఎక్కడ పడితే అక్కడ తినడము, ఎవరు పడితే వాళ్ళు తినడము అని మన పెద్దవాళ్ళు హ్మ్. చెప్తారన్నట్టు. సో, అంటే ఇది మనసుకి ఎళ్ళే ఆహారం అనేది హ్మ్. ఫిజికల్ ఫుడ్ మనం తినే ఆహారము ప్లస్ మనసుకి ఏదైతే ఫీడ్ చేస్తామో అదంతా కూడా వల్గారిటీ నెగెటివ్ ఉంది. ఓకే. సో, దానివల్ల ఇంక మీరు గమనిస్తూ వస్తే ఇంతకుముందు అంటే మీరు స్త్రీలు కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్తున్నా. 12 సంవత్సరాల తర్వాత పిల్లలు మెచ్యూర్ అయ్యేవాళ్ళు. అవును. ఇప్పుడు నైన్త్ క్లాస్, ఎయిత్ క్లాస్‌కి మెచ్యూర్ చాలా అవుతున్నారు. చిన్న ఏజ్‌లో సో, అయిపోతుంది. అసలు మనకి అంటే ఇప్పుడు ఒక 20, 30 ఇయర్స్ బ్యాకు అసలు ఆ డబుల్ మీనింగ్ డైలాగులు గాని, బూతు మాటలు గాని అర్థం కావడానికి చాలా టైం చాలా పట్టేది. టైం పట్టేది. అర్థమయ్యేటివి కావు. అర్థమయ్యేటివి కాదు. కానీ ఇప్పుడు చాలా చిన్న ఏజ్‌లో అంటే వాడు 10 సంవత్సరాల పిల్లోడికి అన్నీ అర్థమైతాయి. హ్మ్. అన్నీ వస్తాయి. హ్మ్. ఇది ఎక్స్‌పోజర్ మేడం. అంటే అసలు ఈజీగా అవైలబుల్ ఉంది ఆ కంటెంట్. హ్మ్. ఇది దానికి రెస్ట్రిక్షన్ లేదు. ఇప్పుడు ఫోన్‌లో ఇది అడల్ట్ కంటెంట్, ఇది బూతు, ఇది చూస్తున్నది చిన్న పిల్లోడు అని దానికి తెలియదు. కట్టడి ఎక్కడ కట్టడి సాధ్యమంటారు? లేదు. కట్టడి తల్లిదండ్రుల దగ్గర ఆఫ్‌కోర్స్ ఇంటి మేడం విషయంలో చాలా క్లియర్ కట్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. చిన్న పిల్లల్లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం స్క్రీన్ వాడొద్దు. హ్మ్. ఎడ్యుకేషనల్ కంటెంట్ పర్పస్‌లో హ్మ్. ఏదైనా క్లాసులు వినడానికి, లెర్నింగ్ పర్పస్‌లో అండర్ సూపర్విజన్ మాత్రమే వాడాలి అప్ టు 12 ఇయర్స్. ఓకే. 12-15 ఇయర్స్ పిల్లలు వాళ్ళు కొంత అర్థం చేసుకోవాలి కాబట్టి అది కూడా ఎడ్యుకేషనల్ పర్పసే. హ్మ్. సో, అండర్ 18 పిల్లలు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం స్క్రీన్ వాడకూడదు. అది బేసిక్ ఫండా. హ్మ్. అంటే లెస్ థాన్ 2 ఇయర్స్ పిల్లలకి స్క్రీన్ టైమ్ 0. ఇప్పుడసలు అట్లాంటి పిల్లలు ఆ! మొబైల్ చేతిలో పెడితే హ్మ్. తప్ప ముద్ద అది లోపలికి పోవట్లేదు. సో, క్లియర్‌గా ఉంది. కాకపోతే ఏదైతే మనం ఏందంటే ఆదర్శాలేమో పెద్దగా పెట్టుకుంటాం. పాటించటం. ఇంప్లిమెంటేషన్‌లో మాత్రం అసలు 0 ఉంటుంది. హ్మ్. సో, అన్నీ బయటకి చెప్తుంటాం. ఫోను లేకుండా పిల్లలు అన్నం తినరు. అది కూడా ఆహ్, గొప్పగా ఆ! చెప్పుకుంటారు. అది మంచి విషయం గాదు. దీని ఇంప్లికేషన్స్ అదే ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళు అది మావోడు ఫోన్ ఆపరేట్ చేయగలడు, హ్మ్. రైమ్స్ చెప్తాడు. ఇవన్నీ చాలా టెంపరరీ. హ్మ్. చాలా టెంపరరీ. లాంగ్ రన్‌లో వాడేదన్నా అందులో చూస్తాడు. అంటే మర్డర్ చేయడం అవును. గానీ, అసలు ఇంకోటి. ఆ బ్లడ్‌కి మనం చాలా సెన్సిటివ్‌నెస్ అనేది అవును. తగ్గిపోతది పిల్లలకి. హ్మ్. సో, వాడు కొంచెం అంటే వీటిని హ్యాండిల్ చేయగలడు మళ్ళా. హ్మ్. అంటే ఏదైతే మారణాయుధాలు అంటారో వాటిని హ్యాండిల్ చేయడం నార్మల్ అనే ఒపీనియన్‌కొచ్చి ఒక్కసారి హ్మ్. ఒక 15 ఇయర్స్ అట్లా వచ్చిన తర్వాత మీరన్నట్టు వీళ్ళే చంపడం అందుకే చంపడం సింపుల్ చాలా అయిపోతుంది. సింపుల్ చిన్న అయిపోతది. విషయం వాడికి అయిపోతుంది. అది చాలా కామన్‌గా తీసుకుంటారు హ్మ్. వాళ్ళు. దాని ఇంప్లికేషన్స్ భవిష్యత్తులో చాలా నెగెటివ్‌గా ఉంటాయి. హ్మ్. కాబట్టి చిన్నప్పుడు ఏదంటే దానికి ఎక్స్‌పోజ్ చేయకూడదు పిల్లల్ని. హ్మ్. అట్‌లీస్ట్ ఒక 15 ఇయర్స్ వరకు వాళ్ళని ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్‌లో సో, ఒక హెల్తీ కండిషన్స్‌లో పెంచాల. హెల్తీ హ్మ్. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఫిజికల్ హెల్త్ కాదు. మెంటల్ మెంటల్ హెల్త్ హెల్త్, ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫిజికల్ ఫిజికల్ హెల్త్. హెల్త్. మానసిక ఆరోగ్యమే ఇంపార్టెంట్. హ్మ్. శారీరక ఆరోగ్యం కంటే కూడా. హ్మ్. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే మానసికంగా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు మామూలు వాళ్ళకంటే 20 సంవత్సరాల ముందు చనిపోతారు. ఓకే. అంటే అది కూడా ఫిజికల్ హెల్త్ కూడా మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, మైండ్ అనేది ఇంక డ్రైవింగ్ ఫోర్స్ ఏదైనా కూడా గాని. హ్మ్. సో, మెంటల్ హెల్త్ చాలా సిగ్నిఫికెంట్. దీన్ని కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేసాం మనం. ఆ మెంటల్ హెల్త్ అనేది మనం అంటే ఇప్పుడు స్టార్ట్ కాదు మేడం. తల్లి గర్భంలో నుంచి స్టార్ట్ అవుతుంది. హ్మ్. తల్లి ఓకే. గర్భంలో నుంచి స్టార్ట్ అవుతది. సో, మీరన్నారు గదా! ఎందుకు ఇప్పుడు ముసలి వాళ్ళు గూడా ఎందుకు అట్లా చేస్తున్నారంటే, మానసిక ఆరోగ్యం తల్లి గర్భం నుంచి స్టార్ట్ అవుతది. సో, వీళ్ళకి ఆ నెగెటివ్ ఎమోషన్స్ అనేటివి చిన్నప్పుడు ఎక్స్‌పోజ్ అయ్యుంటారు. హ్మ్. సో, ముసలి వాళ్ళయినప్పుడు వాళ్ళకి 2 విషయాలుంటాయి. ఒకటి డిమెన్షియా మంచి గుర్తుండవు చాలా విషయాలు. అండ్ డిప్రెషన్. హ్మ్. సో, అందులో యాంటీ సోషల్ బిహేవియర్ అనేది బయటపడే అవకాశం ఉంటది. అందుకే వాళ్ళు చిన్న పిల్లల మీద నేరాలు గాని చేయడం చేస్తూ ఉంటారు.